భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూరులో పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడి చేయలేదని, ఇన్నాళ్లు పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతున్న అంశాలు కట్టుకదిలేనని తేలిపోతోంది. తాజాగా లష్కర్ ఈ తయ్యిబా టాప్ కమాండర్ ఖాసీం ఈ విషయాన్ని అంగీకరించాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో మే 7న భారత్లో చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మురిత్కేలోని మర్కజ్ తయ్యిబా ప్రధాన కార్యాలయం ధ్వంసమైందని ఖాసీం స్పష్టం చేశాడు. ఈ వీడియోలో అతడు ధ్వంస శిథిలాల మధ్య నిలబడి తాను మురిత్కేలో మర్కజ్ తయ్యిబా శిథిలాలపై నిలబడి ఉన్నానని అన్నాడు. భారత్ దాడిలో ఇది ధ్వంసమైందని, దేవుడి దయతో గతంలో కంటే భారీగా దీన్ని పునర్నిర్మించుతామని పేర్కొన్నాడు. ఈ క్యాంపులో గతంలో చాలా మంది ముజాహిద్దీన్లు శిక్షణ పొందారని కూడా వెల్లడించాడు. మర్కజ్ తయ్యిబా 2000లో స్థాపించిన ఎల్ఈటి ప్రధాన శిక్షణ కేంద్రం 200 ఎకరాల విస్తీర్ణంతో మదర్సా, ఆస్పత్రి, మార్కెట్లను కలిగుంది. ఆపరేషన్ సింధూరులో జేఈఎం ప్రధాన కార్యాలయం ధ్వంసమైందని, మసూద్ అజర్ కుటుంబం చిన్నాభిన్నమైందని ఇలియాజ్ అంగీకరించాడు. మరో వీడియోలో ఎల్ఈటి డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం తమకు ఉగ్రస్థావరాల పునర్నిర్మాణానికి నిధులిచ్చినట్లు వెల్లడించాడు.